హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే అప్పుడప్పుడు పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలని మీరందరూ కూడా అప్పుడప్పుడు మీకు తోచినప్పుడు నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను బోడిగోడి తోట వచ్చానండి. బోడిగోడి తోట అంటే అసలు ఎవరు అన్నదానానికి వెళ్ళరనమాట. అలా ఉండేది ఫస్ట్ అంటే నేను 6 years బ్యాక్ అన్నదాన కార్యక్రమానికి వెళ్తే అక్కడ అందరు నన్ను భయపడిచ్చారనమాట. మేడం అక్కడ వద్దు, మీరు అక్కడ వెళ్ళొద్దండి, మీరు అక్కడ పంచలేరు, లాగేస్తారు అట్లా అని. సరే నేను ధైర్యం చేసి వెళ్ళాను. ఈ పక్కన ఉన్నారు కదా, వాళ్ళు రవణమ్మ గారు, భాగ్యమ్మ గారు, అంగన్వాడీ టీచర్సు. నేను ఎప్పుడు బోడిగోడి తోటకి వెళ్ళినా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారనమాట. అందుకని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు అలా లేదులేండి. ఇప్పుడు అందరూ ఏం చేశారంటే అక్కడ ఆ పక్కంతా కొంచెం ఇల్లులు కట్టించారు కదా, ఈ పక్కంతా అంటే వీళ్ళందరూ మామూలుగా చిన్న చిన్న ఇల్లులు గుడిసెలాగా వేసుకునేవాళ్ళు. అవన్నీ తీసేసారు. తీసేసి వీళ్ళకి మంచి ఇల్లులు ఇస్తే అందరూ అట్లా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కువ మంది లేరు, అంటే ఉన్నారు, అంత ఎక్కువ మంది లేరు. ఇప్పుడు బోడిగోడి తోట పోవాలంటే ఎవరు భయపడడం లేదండి. మామూలుగా అసలు బోడిగోడి తోట భయపడేవాళ్ళు. వాళ్ళు అలా అసలు పంచని అలాగే, ఎందుకంటే ఆకలి అనమాట. అక్కడ చాలా పేదరికము. మనం అనుకుంటాం కానీ వాళ్ళు అలా పడిపోయి లాక్కుంటున్నారే అని. అసలు ఎంత పేదరికం అంటే మనకు అన్నం ప్యాకెట్ దొరుకుతుందో దొరకదు అని చెప్పి లాక్కుంటూ వెళ్ళిపోతారనమాట. ఆకలి, అంత పేదరికం అనమాట. అందరూ చాలా పెద్ద వాళ్ళండి. గుడిసెలు వేసుకుంటారు. మామూలుగా అయితే కాగితాలు వేసుకొని బతుకుతారనమాట. వీళ్ళు ఒక పూట తింటే ఒక పూట పస్తుంటారు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు ఎక్కువ. ఈ స్లమ్ ఏరియా అంతా చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటారు. అప్పటికి అంగన్వాడీ టీచర్స్ వీళ్ళిద్దరు చాలా బాగా చూస్తారు పిల్లల్ని. టయానికి వాళ్ళకి పాలు, గుడ్డు అన్నీ ఇస్తారనమాట. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన జానీబాయి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు మన సంస్థ తరఫున ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీరుస్తున్నారు. నిజంగా నాకు ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. నిజంగా నాకు ఒక్కరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించకుండా నేను ఎక్కడ అన్నం పంచలేదే, నేను ఈరోజు పాప ఎంతమంది పేదలు ఆకలితో ఉన్నారు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి అసలు తోచదనమాట. అన్నదాన కార్యక్రమాలు తోచదు నాకు. ప్రతిరోజు దేవుడు నాకు ఎవరో ఒకరి ద్వారా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. నాకు అలా అనిపిస్తుంది అనమాట. ఈరోజు నేను ఎంతోమంది పేదలు ఆకలి తినని నాకు తృప్తిగా ఉంటుంది. జానీబాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఈరోజు ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీర్చారు. అలాగే వాళ్ళు తీరుస్తూ ఉండాలి. ఇంకా నా సంస్థ తరఫున పేదల ఆకలి తీరుస్తున్న ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు ఇక్కడ సహకరించిన రమణమ్మ గారికి, భాగ్యమ్మ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. చిన్నగా ఒక్కొక్కరు వస్తున్నారండి. బాగలేదంట పాపం. అన్నం పంచాలని చెప్తే వచ్చిందంట పాపం.